ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలగడ్డలోని వైసీపీ కార్యాలయంలో నాయకులతో కలిసి అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి విడుదల చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నేడు కూటమి ప్రభుత్వం రైతులను ఏ విధంగా దగా చేస్తుందో చూస్తూనే ఉన్నామని, రైతన్నలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని తెలిపారు. నేడు కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవని, గత వైసీపీ ప్రభుత్వంలో తాము రైతు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొన్నామని తెలిపారు. రైతులు తమ పంటలను దళారుల చేతిలో పెట్టి తీవ్రంగా నష్టపోతున్నా కూడా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. రైతులను దగా చేస్తున్న కూటమి సర్కార్పై నిరసన గలం చేపట్టేందుకు ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు రైతులతో ర్యాలీ నిర్వహించి విజ్ఞాపన పత్రం అందజేస్తున్నట్లు గంగుల బ్రిజేంద్రారెడ్డి తెలిపారు. ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన రాష్ట్రంలో ఈరోజు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ రైతుల్ని ఏ విధంగా దగా చేస్తుంది ప్రభుత్వం అని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తే రైతులు, అన్నదాతలు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే, ఎవరికి చెప్పుకోవాలా వాళ్ళ బాధ అని అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం అంతా కూడా ఉంది. ఈరోజు చూస్తే గతంలో వాళ్ళు ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు మరొకసారి ప్రజలందరినీ మోసం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రైతుల విషయంలో ఆయన కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు, ఆ రోజు మనం 13,500 రూపాయలు రైతు భరోసా రూపంలో ఇస్తుంటే 20,000 రూపాయలు నేను ఇస్తాను కేంద్రంతో సంబంధం లేకుండా అని ఈరోజు మాట ఇచ్చి ఈ రోజు వరకు రైతుల్ని పట్టించుకున్న పరిస్థితులు లేవు. ఈరోజు ఖరీఫ్ అయిపోయింది, రబీ అయిపోతుంది, అయినా కానీ దాని ఆలోచన లేదు, దాని గురించి ఎక్కడ మాట కూడా లేదు. అంతేకాకుండా ఈరోజు రైతులకి గతంలో ఎప్పుడు కూడా మనం కొనుగోలు కేంద్రాలు సీజన్ స్టార్టింగ్ లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకి మనము వాళ్ళు పండించిన పంట ఆఖరి గింజ వరకు కూడా కొనడం జరిగేది. కానీ ఈరోజు వరి పండిస్తున్న రైతులకి ఏ విధంగా ఉందంటే, ఒక పక్క తుఫాన్లు, ఈ తుఫాన్ల వల్ల రైతులు కోసిన పంటను ఆరబెట్టుకునే పరిస్థితి లేదు. సరే, కనీసం ప్రభుత్వం అన్న మద్దతు ధర కేంద్రాలు ఓపెన్ చేసి మార్కెట్ యార్డ్ల ద్వారా ఆ వరిని కొనుగోలు చేస్తుందా అంటే లేదు. ఈరోజు కేంద్రం 2,300, 2,200 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే ఈరోజు రైతులు 1,400 రూపాయలకి 75 కిలోల బ్యాగ్ అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారంటే, దాదాపు అలా లెక్కేసుకున్న మనం 75 కిలోల బ్యాగు 1,725 రూపాయలు, 1,725 నుంచి 50 రూపాయల మధ్యలో అమ్ముకోవాల్సిన బ్యాగుని 1,400 రూపాయలకి ఈరోజు రైతులు అమ్ముకునే పరిస్థితులు అంటే, డైరెక్ట్ గా రైతులు 350 రూపాయలు నష్టపోతా ఉన్నారు, దళారుల చేతిలో మోసపోతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈరోజు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా మన తుఫానికి కానీ గాలివానలు కానీ పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరిగింది. కొన్ని చోట్ల ఈరోజు రంగు మారిన ధాన్యం వచ్చింది, అది ఇంకా తక్కువ కొంటా ఉన్నారు. ఈరోజు ధాన్యం చెడిపోవడం జరిగింది. కనీసం అవన్న మద్దతు ధరలు కొనాలా అని చెప్పి ఎక్కడ కూడా ఓపెన్ మద్దతు ధర కేంద్రాలు ఎక్కడ కూడా ఓపెన్ చేయకపోవడమే కాకుండా, ఈరోజు గతంలో మనం ఏదైతే ఫ్రీగా వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ మన ప్రభుత్వమే చెల్లించి సంవత్సరం ఏ సీజన్ ఆ సీజన్, రబీలో, ఖరీఫ్లో ఏ సీజన్ ఆ సీజన్ ఇన్పుట్ సబ్సిడీలు కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ నేరుగా రైతుల అకౌంట్లో పడేటట్టు మనం ఏర్పాటు చేసింటే ఈరోజు దానికి కూడా దిక్కు లేదు. ఈరోజు రైతులే కట్టుకోవాలా, ఎకరాకి 400 అంటే పంట బట్టి దానికి రేటు డిసైడ్ చేసి పంట బట్టి అది కట్టుకోవాలా అని చెప్పేసి ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. అంటే రైతుల్ని మరొకసారి మోసం చేయడమే కాకుండా వ్యవసాయం చేయాలనే ఆలోచన వాళ్ళని కూడా వ్యవసాయం చేయకూడదనే దిశగా ఈ ప్రభుత్వం ముందరికి వెళ్తా ఉంది. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది, ఏ విధంగా ఈ రోజుకి మీకు హామీలు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది రైతన్నలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా. అదేవిధంగా మేమందరం కూడా వారికి మద్దతుగా నిలుస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు 13వ తారీఖున ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి తాలూకా నుంచి అక్కడున్న సమన్వయకర్తలు, రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ లాగా వెళ్ళి విజ్ఞప్తి పత్రాలని మన కలెక్టర్ గారికి
అందజేయడం జరుగుతుంది. దానికోసం రైతన్నలందరూ కూడా ఆలోచించి పెద్ద ఎత్తున మీ అందరు కూడా ఈ కార్యక్రమంలో హాజరవ్వాలా అని చెప్పి మీ అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇదే ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందరికి ఎన్ని హామీలు ఇచ్చాడో సూపర్ 6 లో మీకు తెలుసు. ఈరోజు ఎన్ని నెరవేరుస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఈరోజు అధికారంలోకి రాకముందు ఈయన నాకు అంత జ్ఞానం ఉంది, ఇంత జ్ఞానం ఉంది, నేను సంపద సృష్టిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆయన కనీసము ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పినవి చేయలేకపోతున్నానే, ఏ విధంగా చేయాలనే ఆలోచన లేక, డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నాకు అన్ని చేయాలని ఉంది కానీ ఇక్కడ ఏం లేదు అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నాడంటే, నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల పట్ల నీకు అవగాహన లేకుండా అలియుగాని హామీలు ఇచ్చావంటే ఒక్కసారి ప్రజలారా మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశాడనేది మీ అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. రైతు గురించి నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే దేశానికి వెన్నెముక రైతు అంటున్నారు కానీ ఈరోజు రైతు పడే కష్టాలు ఎవరు గమనించలేకుండా ఉన్నారు. ఈ ప్రభుత్వము మద్దతు ధర ఈ పొద్దుటికి ఇప్పుడు డిసైడ్ చేసింది. ఎప్పుడు ఇవాళ ఇది ప్రభుత్వ గోష్ఠాలకు రైతులు అప్పుడు డిసైడ్ చేసి ఇప్పుడు మనం కళ్ళాలలో పెట్టుకునేటాలకే అన్నీ డిసైడ్ చేసి మనం బ్యాగులు ఇచ్చి మీరు ఏదైనా గిట్టుబాటు రేటు లేకుంటే మా మార్కెట్ యార్డ్లో కొనుగోలు చేస్తున్నాము తీసుకురానంటే తీసుకొస్తారు. కానీ ఇప్పుడు డిసైడ్ చేసింది ఇప్పుడు ఇంకొక 15 రోజులు ఉంటే పంట అంతా అయిపోతుంది. అప్పుడు నువ్వు ఇచ్చి కూడా ఉపయోగం ఏముంది? ఈ పొద్దు ఇంట్లో పెట్టుకోలేకుండా రైతు ఆరబెట్టుకుందామంటే ప్లేస్ లేదు, రేటు చూస్తామంటే ఎవడు అడిగేటోడు లేడు. 1400కు బంగపై ఇస్తున్నారు. ఇప్పుడు ఈ బంగపై వానికి ఇస్తే వాడేం చేస్తున్నాడు, తీసుకుపోయి ఐపీఎల్ పెట్టడం జరిగింది. మీరు కూడా చూసింటారు, ఇప్పుడు మొన్న 4 కోట్లతో ఐపీఎల్ పెట్టడం జరిగింది. అంటే రైతు ఇట్లా నష్టపోతున్నాడు. కనుక దయచేసి రైతులను మోసం చేయకూడదు, ఏ ప్రభుత్వమైనా సరే. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా ఇచ్చినాడు 13,500, సరే ఎంతో కొంత ఆసరా అని. ఈరోజు అది చెప్పినావు 20,000 అని చెప్పినారు. 20,000 లేదు, 20 పైసలు లేదు. అంటే ఇప్పుడు